Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఈ రోజు మనం IBPS, RRB and IBPS క్లర్క్ కి అండ్ PO కి అండ్ SBA PO కూడా ప్రిలిమ్స్ కి ఓకే ఈ వీడియో చాలా పనిచేస్తుంది. సింప్లిఫికేషన్స్ చెప్తున్నా ఫ్రెండ్స్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని ముందు సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే బేసికల్గా సింప్లిఫికేషన్స్ అనేవి చూస్తున్నాం. ఎందుకంటే మినిమమ్ SBA POలో అయితే ఒక్క నిమిషం పెన్ సెలెక్ట్ చేసుకుందాం. SBI POలో అయితే మినిమం 5 మార్క్స్ అడుగుతాడు, అర్థం సింప్లిఫికేషన్ అప్రాక్సిమేట్ నుంచి. అలాగే IBPS, RRB ఓకే ఎవరికైతే ఎగ్జామ్ ఉన్నదో 5th డిసెంబరు 6th డిసెంబర్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవునా. సో IBPS, RRB ఎవరైతే రాసేస్తారు, డిసెంబర్ కాదు జనవరి, ఎవరైతే IBPS, RRB ఉందో వాళ్ళకి 10 to 15 మార్క్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మినిమం అయితే 10 మార్క్స్ మాత్రం పక్కా, అర్థమైందా. సో అందుకే ఫ్రెండ్స్ చెప్తున్నాను, ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో సింప్లిఫికేషన్ ఈజీగా తీసుకోకండి. అండ్ వాళ్ళు ఎలాగ అడుగుతుంది మీకు కావాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి ఒకసారి, అండ్ ఎలాగ అడిగారో చూడండి. లేటెస్ట్ ఎంతెందుకు లేటెస్ట్ IBPS, RRB అయింది కదా 2020, ఇప్పుడు అవుతున్నది సప్లిమెంటరీ అనమాట. అది చూడండి, మీకు తెలుస్తుంది ఏ లెవెల్లో అడుగుతున్నారో. అవే లెవెల్లో మీకు కాన్ఫిడెన్స్ పెంచడానికి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. చాలా ఫాస్ట్గా మీరు చేయాలి, నాతో పాటు చేసి మీరు ఆన్సర్ చెప్పుకోవాలి, అర్థమైందా. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. సో చూడండి, ఫస్ట్ ప్రాబ్లము 666 డివైడెడ్ బై 2.4 అంటే 2.4 ఇంటూ ఎక్స్ అనుకుందాం. క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు అంటే ఏంటి 666 డివైడెడ్ బై అంటే ఇంటూ 1 బై వచ్చేస్తుంది కదా 2.4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 185 అనమాట. సో 2.4 అంటే నేను ఏం చేస్తాను, ఇది 10 చేసేస్తాను, ఇది 24 చేసేస్తాను, అంతే కదా. పాయింట్ చేస్తే ఏమవుతుంది, 0 అయిపోద్ది. అంటే బేసికల్గా ఏంటి 666 డివైడెడ్ బై 24x ఈక్వల్ టు 185. ఈ స్టెప్ ఇదంతా మీరు చేయాల్సిన లేదు, డైరెక్ట్గా ఈ స్టెప్ని ఇలా చేసుకోవాలన్నమాట మీరు, అర్థమైందా. సో ఇప్పుడు ఏం చూడండి, 12 రెళ్ళు 12 5 60, మళ్ళీ 12 5 60, 12 5 60. సో 5 3 15, 5 7 35, అంతేనా. 5 1 1 1 37తో 37 ఒకటిలో 37 3 సరిపోయింది. 37 3 అంటే ఎంత వచ్చింది చూడండి, x ఈక్వల్ టు 3/2 వచ్చింది, అవునా. x ఈక్వల్ టు x వైపు వెళ్ళిపోతే 3/2 ఉంటుంది. సో ఆన్సర్ అవుతుంది 1.5 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ ఏ 1.5. ఐ హోప్ మీరు చేశారనుకుంటా, నాకన్నా ముందే చేశారనుకుంటా, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు టైం పట్టాలి, కానీ మీరు చేయడానికి మాత్రం చాలా తక్కువ టైం పట్టాలి, అర్థమైందా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 69 150 చూడండి, 69 - 115 డివైడెడ్ బై 23 అంట ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ -1/8 ఓకే అంతే. ఎందుకంటే డివైడెడ్ కదా, క్రాస్ మల్టిప్లై అయిపోతే 1 అయిపోద్ది. చూడండి, దీన్ని మీరు ఎలా చేసుకోవచ్చు అంటే మీరు 115లో నుంచి 69 తీసేదంతా, 115లో నుంచి 70 తీసేదంతా 45, కానీ ఒకటి ఇంకా ఎక్స్ట్రాగా మనం తీయాలి కదండి, అంటే 46 అనమాట. సో -46 ఇంటూ 1/23 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1 - 8 అనమాట. 23తో 2 సరిపోద్ది, అంటే -2 ఈక్వల్ టు ఎక్స్ బై -8. -8 2 ఇంటూ చేస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 16 ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి మనకు 16 ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే ప్రాబ్లమ్ని మీరు వేరే విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. చూడండి, మీ మైండ్ ఎలా ఫాస్ట్ పని చేయాలంటే మీకు ఏది ఈజియెస్ట్ మెథడ్ అది మీరు చెక్ చేసుకోమంట. మీకు చెప్తున్నాను, డిఫరెంట్ వేస్ మీరు ట్రై చేస్తున్నాను కూడా ఆటోమేటిక్ ఎగ్జామ్స్లో మీకు బెస్ట్ మెథడ్ మీకు పింగ్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు చాలా ఫాస్ట్. చూడండి, ఇదే ప్రాబ్లం నేను ఏం చేస్తానంటే చూడండి, 23తో డైరెక్ట్గా నేను ఇట్లు చేస్తాను. 23 3 23 రెళ్ళు 23 3 అయిపోద్ది, 23 5 అయిపోద్ది. అంటే బేసికల్గా 3 - 5 అంతే కదా. 3 - 5 ఈక్వల్ టు 1/-8 అంటే -2 ఈక్వల్ టు 1/-8. సో -8 అంటే ఎక్స్ ఈక్వల్ టు 16 అనమాట. చూడండి, ఎలా చూసుకున్నా మీకు ఈజీగానే వస్తుంది. మీరు ఏ చేసే విధానం అనేది మీకు తెలిస్తే కరెక్ట్గా మీకు ఈజీగా వస్తుంది అనమాట, అర్థందా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం నెంబర్ 3కి వెళ్దాం. 15 × 7 6 × 3 -63 6. మీరు డైరెక్ట్ చేసుకున్న జస్ట్ క్యాల్కులేషన్ అనమాట. మీ క్యాల్కులేషన్ పవర్ చెక్ చేయడానికి మీకు అడుగుతాడు. IBPS, RRB అయితే మనం చెప్తున్నా ఫ్రెండ్స్, IBPS, RRB అయితే మీ క్యాల్కులేషన్ పవర్ ఎలా ఉన్నదని చెప్పి సింప్లిఫికేషన్ చెక్ చేస్తారు తప్పించి ఇంక టఫ్గా అడగడు చెప్తున్నా. కావాలంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూడండి, ఈ ఇయర్ క్వశ్చన్ కూడా చూడండి, మీకు తెలుస్తుంది మీకు ఎంత ఈజీగా కడుతుంది. 15 × 7 అంటే 105, 15 105, -63 18, -63 ఈక్వల్ టు 6x అని వేసుకుంటా, అవునా. సో చూడండి, 18 23 కదా, 1 1 ఎంత 81. సో 81 డైరెక్ట్ మైనస్ చేసింది, 5 నుంచి 4 1 తీస్తే 4, 10 నుంచి 8 తీస్తే 2, 24 ఈక్వల్ టు 6x అయితే 4 అనమాట. సో ఎక్స్ ఈక్వల్ టు 4 అనమాట. సో ఆప్షన్ ఏ 4 మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్గా చేయొచ్చో మీరు చూస్తూ మీరు విత్ ఇన్ 5 to 10 సెకండ్లో మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీరు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ప్రాబ్లంకి, అవునా కదా.
టైం సేవింగ్ ప్రాబ్లమ్స్ అనమాట ఇవన్నీ. సో చూడండి 5/18 మీకు ఇక్కడ నేను 5 హాఫ్ అంటే ఇంటూ వేసుకోవచ్చు, 6/25 ఇంటూ 675. ఫ్రెండ్స్ నేను చేస్తున్నప్పుడే మీరు చేసేయాలి, మళ్ళీ చెప్తున్నా నేను చేస్తున్నప్పుడే మీరు చేసేయాలి. చూడండి 5 ఒకట్లు 5 ఐదులు, 6 ఒకట్లు 6 మూడులు, 5 ఒకట్లు 5 ఒకట్ల 5, 5 3 15, 5 5 35. సో మిగిలిందంతా 3 తోటి చూడండి 3 4 12, 3 5 15 అంటే x = డైరెక్ట్గా 45 ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ బి x = 45 ఆన్సర్ అనమాట. అంత క్యాల్కులేషన్స్ అనమాట. ఇలాగే అడుగుతారు మీకు ఎగ్జామ్స్లో చెప్తున్నా ఫ్రెండ్స్. మరి టఫ్గా వెళ్ళడు, మరి ఈజీగా వెళ్ళడు, ఇలాగే మీడియంగా అడుగుతాడు. మీకు చాలా అంటే మార్క్ స్కోరింగ్ పార్ట్ అనమాట. సింప్లిఫికేషన్ అన్నది మీకు స్కోరింగ్ పార్ట్, అది కూడా అలాగా విత్ లెస్ టైం అనమాట. విత్ లెస్ టైం మీకు స్కోరింగ్ పార్ట్ సింప్లిఫికేషన్ అన్నది అర్థమైందా. సో ప్రాబ్లం నెంబర్ 5 చూద్దాం. 63 అంటే 63 ఇంటూ 4 ఈ డివైడెడ్ కదా ఇంటూ 1/8 వేసేసుకుంటా ప్లస్ 4.5 = x² అంట. సో చూడండి 4 ఒకట్లు 4 2 అవునా. సో 2 తోటి 63 తీసేస్తే ఎంత, 2 3లు 2 ఒకట్ల 2 0.5 అంటే 31.5 ప్లస్ చేస్తే ఎంత 0 1 6 3 అంటే 36 పాయింట్ కాబట్టి 0 36 = x² అయితే x ఏమవుతుంది 6 అవుతుంది. సో ఎక్కడ 6 ఉందా, ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఇక్కడ లేదు. సో నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అనమాట. యాక్చువల్గా ఇది 6 అయి ఉండాలేమో, మేబీ స్క్వేర్ పెట్టేసి ఉంటాను. బట్ ఇలా కానీ మీకు ఆప్షన్స్ వస్తే మీరు తప్పకుండా నన్ ఆఫ్ దీసే పెట్టాలి ఆన్సర్. అర్థమైందా. మీరు 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 మీ ఓన్గా మీరు అనుకోకూడదు. ఎగ్జామ్లో ఏంటంటే కావాలని మీకు ఆన్సర్ అవ్వకుండా నన్ ఆఫ్ దీస్ పెడతాడు, అర్థమైందా ఒక్కోసారి. సో అలాంటప్పుడు మీరు దొరకకూడదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చూడండి. 4/554 డివైడెడ్ బై 1/x అంటే నేను ఇంటూ 1/√x అని వేసుకుంటా ఈక్వల్ టు 23 ఇంటూ 9 ఇలా వేసుకోవచ్చా. నేను డివైడెడ్ బైని చూడండి బాడ్ మార్క్స్లో డివైడెడ్ బైని మనం ఇంటూ 1/, అంటే ఇప్పుడు డివైడెడ్ బై x అని ఉంది అనుకోండి, ఇంటూ 1/x అని మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఓకే, అంటే y/x అని వేసుకోవచ్చు. సో అదే నేను చేస్తున్నాను. నేను డివైడెడ్ అంటే ఏదైతే భాగించబడుతుందో దాన్ని మనం మల్టిప్లికేషన్ మార్చాలంటే జస్ట్ 1/, వేసేస్తే సరిపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ √x ఇటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, 4 5 5 4 డివైడెడ్ బై 23 ఇంటూ 9 = √x అవుతుంది అనమాట. సో చూడండి 9 తోటి 9 5 45, 0 9 6 54. చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చేస్తారంటే చూడండి 4 5 5 4ని 9 ఎలా 9 5 45, 9 54 56 వేసేస్తారు. బట్ ఫ్రెండ్స్ అది చాలా రాంగ్. 0 తప్పకుండా రావాలి, ఎందుకంటే ఒకే ఒక నెంబర్ మనం తీసుకోగలం. అర్థమైందా. 9 45 0 అయిపోద్ది కాబట్టి 5 తీసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 4 తీసుకోవడానికి మనం ఏం చేయాలి, 0 అన్నది మనం 505 తర్వాత 0 పెట్టాలన్నమాట. ఇది మర్చిపోకండి. సో 506. ఇప్పుడు 23తో చూడండి 23 రెళ్ళు 46, మళ్ళీ 4 23 రెళ్ళు అంటే బేసికల్గా 22 = √x అయితే x = 22² అవుతుంది అనమాట. సో 22² అంటే 484. సో 484 అనేది మీకు ఆప్షన్ సి మీకు రైట్ అవుతుంది అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి మీరు డైరెక్ట్గా ఇక్కడ మీరు ఇంకేం చూడవసరం, డైరెక్ట్గా చేసుకోవాలి. ఎంత √64 √49 అంటే 8 ఇంటూ 7 డివైడెడ్ అంటే నేను కన్వర్ట్ చేసుకుంటా ఇంటూ 4² అంటే ఎంత 14 కదా, 1/16 వేసుకుంటా ఇంటూ 12 అంతే. మీరు దీనికంటే అంతే 8 ఒకట్లు 8 2 2 ఒకట్లు 2 6 6 7 అంతా x = 42 అనమాట. సో ఆప్షన్ డి x = 42 ఆన్సర్. ఫ్రెండ్స్ అర్థమవుతుందా. మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలి. ఇలాగే అడుగుతాడు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, కావాలంటే మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూసుకోండి. మీరు ఈ లెవెల్కి ఆ లెవెల్కి మ్యాక్సిమం మీకు 99% మీకు ఇదే లెవెల్ దొరుకుతుంది. బట్ మీ స్పీడ్ అన్నది బాగా ఉండాలన్నమాట. మీ స్పీడ్ అండ్ యాక్యురసీ ఓకే రెండు ఒకేసారి మీకు పెడితే మీకు తప్పకుండా టైము సేవ్ అవుతుంది, మార్క్స్ స్కోర్ చేస్తారు అనమాట. మార్క్స్ కూడా స్కోర్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్లో. అర్థమైందా. సో ప్రాబ్లం నెంబర్ 8కి వెళ్దాం చూడండి. 14% ఆఫ్ 80 అంట. చాలా మంది ఏం చేస్తారు 14% అంటే 14 డివైడెడ్ బై 100 ఇంటూ 80 అంటే 0 ఒకటి 14 అలా చేసుకుంటా. నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రాబ్లం చూసినట్లే నేను ఏం చేస్తానంటే అప్రోచ్ అయ్యే విధానం చూడండి. మీరు చూడండి అప్రోచ్, ఎందుకంటే ఇక్కడ 31.9 ఉంది. నేను ఏం చేస్తానంటే ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ 80 ఉంది, ఇక్కడ పర్సెంటేజ్ ఉంది, ఇక్కడ 90 ఉంది. అంటే నేను చూడు నేను కామన్ ఏదైనా తీయొచ్చా. ఎస్, పర్సెంటేజ్ ఎంత అంట 1/100 అవునా. సో 1 0 ఇక్కడ పోతుంది. అంటే నేను ఏం చేయొచ్చు 1/10 నేను కామన్ తీసాను అనుకోండి. అప్పుడు ఏం మిగులుతుంది నాకు 14 ఇంటూ 8 ప్లస్ x ఇంటూ 9 మిగులుతుంది అవునా. 31.9. చూడండి నేను ఏం చేశాను 1/10 కామన్. యాక్చువల్గా నేను ఏం చేశాను అంటే 14 డివైడెడ్ బై 100 = 80 కదా, ప్లస్ x/100 = 90 కదా. నేను డైరెక్ట్గా 24 25 చేయకుండా నేను ఏం చేశాను 0 0 ఒకటి కట్ చేశాను. 1/10 ఎక్కడ ఉంది, ఇక్కడ 0 0 కలిసి 1/10 ఉంది, దాన్ని నేను కామన్ తీసుకున్నాను. మీరు చూడండి ఎలా అప్రోచ్ అవుతున్నానో అలా చూడండి.
18 ఇంటూ 4 8 4 32 2 3 8 3 8 8 3 112 ప్లస్ 9x ఈ 0 ఇది ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది ఇంటూ అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది 319 అయిపోతుంది ఎందుకంటే పాయింట్ ఉంది కాబట్టి సో బేసికల్గా 112 తీసేయండి ఇందులో 7 0 2 207 9x సో x ఏమవుతుంది 9 2 18 9 27 అంటే x ఈజ్ ఈక్వల్ టు 23 మీకు ఆన్సర్ అవుతుంది అనమాట అర్థమైందా ఫ్రెండ్స్ సో ఆప్షన్ బి x ఈజ్ ఈక్వల్ టు 23 అనేది మీకు ఆన్సర్ అవుతుంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ స్క్వేర్ రూట్ మీకు కావాలి రెండు విధాలుగా నేను చెప్తా రెండు విధాలుగా మీరు అప్రోచ్ అవ్వండి ఫస్ట్ మీకు స్క్వేర్ రూట్ ఎలా కట్టాలో తెలియదు 112116 స్క్వేర్ రూట్ అంటే ఫస్ట్ 2 డిజిట్ వేర్ చేసుకుని లాస్ట్ డిజిట్ ఏంటి ఆర్ కదా ఆర్ అంటే ఏ డిజిట్ వస్తుంది ఎయిదర్ 4 రావచ్చు లాస్ట్లో లేదా 6 రావచ్చు బట్ దానికి ముందు నెంబర్ ఏంటి 21 ఉంది అంటే ఏది ఏ స్క్వేర్ నెంబర్కి దగ్గర ఉంది 21 4 ఉంది 5 ఉంది బట్ 5కి ఎక్కువ 10 4 కాబట్టి సో 4 స్క్వేర్ దాని తర్వాత నెంబర్ని మనం మల్టిప్లై చేయాలి ఎంత ఇంటూ 5 ఎందుకంటే మనకు ఫస్ట్ నెంబర్ 4 తెలిసిపోయింది కానీ 4 వస్తుందా 6 వస్తుందా ఎలా చేయాలి దీని తర్వాత నెంబర్కి 4 తర్వాత 5 నెంబర్కి చేస్తే ఎంత 20 వచ్చింది సో 20 అనేది దీనికన్నా తక్కువ అంటే 21 అనేది దీనికన్నా ఎక్కువ అలా చూసుకున్నా 20 అనేది దీనికన్నా తక్కువ ఎప్పుడైతే ఈ 21 దీనికన్నా ఎక్కువ ఉన్నదో వెంటనే మనం హైయెస్ట్ నెంబర్ వేసుకుంటే సో 46 అనేది మీకు ఇది అవుతుంది అనమాట 46 అనేది దీనికి స్క్వేర్ అవుతుంది అలా చూసుకున్నా పర్లేదు మీరు దగ్గర నెంబర్ చూడండి ఇంకో విధంగా కూడా చూడొచ్చు ఇది మీకు అర్థమైంది కదా లేదంటే మీరు మన స్పీడ్ మ్యాథ్స్ షార్ట్ కట్ మ్యాథ్స్ మన ప్లేలిస్ట్ ఉంటుంది వెళ్ళి చూడండి హౌ టు ఫైండ్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ అని ఉంటుంది చాలా సింపుల్ మెథడ్లో చెప్పాను ఒక్కసారి వెళ్ళి చూడండి సార్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అర్థమైందా సో ఇదే అప్రోచ్ మళ్ళీ వేరే విధంగా కూడా చేయొచ్చు ఎలాగా 2116 కదా నాకు ఆల్రెడీ తెలుసు 45 స్క్వేర్ అంటే ఏంటి 5 5 25 5 4 20 అంటే 20 25 దాని తర్వాత 2116 ఎందుకంటే 6 కదా మనం బేసికల్గా ఏదో 44 రావచ్చు రేంజ్లో రావచ్చు 46 రేంజ్లో రావచ్చు బట్ ఆల్రెడీ మనకు తెలుసు 20 25 అనేది 45 అయితే నెక్స్ట్ నెంబర్ ఏంటి 46 కదా నేను డైరెక్ట్గా 46 తీసుకుంటా ఇంకేమీ ఆలోచించుకుంటా అర్థందా ఇది ఇంకా టైం సేవ్ చేస్తుంది అవునా కదా మీకు ముందు స్క్వేర్ తీసే కన్నా ఇలా మీరు ఎగ్జామ్ చూసుకొని డైరెక్ట్గా పెట్టారు ఎందుకంటే అది ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చాడో మీకు తప్పకుండా అది పర్ఫెక్ట్ స్క్వేరే అవుతుంది సో ఎప్పుడైతే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో మీరు ఈజీగా ఇలా ఎగ్జామ్ చేసుకొని మీరు చేసేసుకోవచ్చు అనమాట సో ఎప్పుడైతే నాకు ఇది 46 అని తెలిసిందో నేను చేసి 55 వస్తుంది కదా 55/100 డైరెక్ట్గా వేసుకుంటాను ఇంటూ 46 అని వేసుకుంటా డివైడెడ్ బై అంటే ఇంటూ 1/0.001 కదా అంటే 0.01 ఈజ్ ఈక్వల్ టు 20x కదా సో 0.01 100 తీసేస్తే ఏమవుతుంది ఇక్కడ ఇంటూ అయిపోద్ది అంటే 55/100 ఇంటూ 4600 ఈజ్ ఈక్వల్ టు 20x 0 పది 0 పది ఓకేనా 5 4 5 11 ఓకే 2 2 23 సో ఏం మిగిలింది 23 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్ టు 2x మిగిలింది సో 11 23 సింపుల్ 3 3 2 5 2 253 ఈజ్ ఈక్వల్ టు 2x అయితే x వాల్యూ అవుతుంది 2 1 2 2 4 2 12.5 అంటే 126.5 అనేది మనకు ఆన్సర్ వస్తుంది ఎస్ 126.5 ఆప్షన్ ఏ ఉన్నది చూడండి 126.5 మనకు ఆప్షన్ వచ్చింది అర్థందా ఫ్రెండ్స్ ఎలా చేసామో చాలా సింపుల్గా చేయొచ్చు ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఏంటంటే మీ మైండ్ క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్గా ఉండాలి అండ్ అలాగే మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట మల్టిప్లికేషన్ అంటే ఏంటి అంటే 7 × 5 ఎంత 13 6 ఎంత 13 7 ఎంత 14 5 ఎంత 14 9 ఎంత 17 1 ఎంత 17 3 ఎంత 17 4 ఎంత 15 5 ఎంత 19 4 ఎంత 19 6 ఎంత 19 7 ఎంత ఇవన్నీ మీకు ఫాస్ట్గా వస్తే మీకు ఈజీగా క్యాలిక్యులేషన్స్తో మీరు ఐబీపీఎస్లో అడిగే సింప్లిఫికేషన్స్ ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు స్కోరింగ్ చేయొచ్చు అర్థమైందా సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము 10th ప్రాబ్లము చూడండి ఫ్రెండ్స్ ఏంటిది చూడండి 23 అంట ఇంటూ 15 -60 ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై చూడండి బాడ్ మాస్ అంటే x/31 అంతే తప్పించి ముందు ఇది చేసేస్తాను అనుకోకూడదు ఎందుకంటే చూడండి బాడ్ మాస్ ఓకే బాడ్ మాస్ ఏంటంటే బ్రాకెట్ ఓ అంటే ఆఫ్ డి అంటే డివిజను ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే ఎడిషన్ ప్లస్ ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి మీరు అందరూ ఏం చేస్తారంటే 60 ప్లస్ ఎక్స్ అని వేసుకుంటారు అలాగే వేసుకోకూడదు x/31 తప్పకుండా వేయాలన్నమాట సో x/31 ఈక్వల్ టు 292 ఇది మీరు ఏం చేస్తారంటే హోంవర్క్ చేయండి హోంవర్క్ చేసి దీని ఆన్సర్ని మన కమెంట్ సెక్షన్లో ఓకే కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది చేశాను అని చెప్పి అది రైట్ అయితే మీకు లైక్ చేస్తాను దాని తర్వాత తప్పు అయితే మీకు కరెక్ట్ చేస్తాను అర్థమైందా అండ్ అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వాళ్ళు కూడా చెప్పండి
వాళ్ళు కూడా లైక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని, అలా మన తెలుగు వాళ్ళకందరికీ ఈ ఛానల్ రీచ్ అనేది చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి ఒక మంచి ఓకే మనం ఏమనుకుంటున్నాం, అందరికీ హెల్ప్ చేయాలనుకుంటున్నాం, అదంతా మనకి రీచ్ అవుతుంది. మీరు షేర్ చేయకుండా మీరు మామూలుగా చూసుకొని వెళ్ళిపోయి ఈవెన్ లైక్ చేయకపోయినా ఈవెన్ సబ్స్క్రైబ్ చేయకపోయినా దీని అర్థమే ఉండదు. నేను ఎంత కష్టపడుతున్న దానికి మీకు అర్థమే ఉండదు, అవునా కదా? సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మంచి వీడియోకి వెళ్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్. వన్ మోర్ థింగ్, నేను ఈరోజు మీకు ఎస్టర్డే అంటే నిన్న ఎస్ఎస్సి సిజిఎల్ మీకు నోటిఫికేషన్ పెట్టాను. ప్లీజ్ చూడండి, అప్లై చేయండి. చాలా ఫాస్ట్గా 10వ తారీఖు లోపే చేసుకోండి, లేదంటే బాగా రష్గా ఉంటుంది, అర్థమైందా? సో ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మంచి వీడియోతో కదా, అప్పుడు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.